హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకి లుక్స్. సో ఈరోజు ఈ వీడియోలో బేబీ పట్టు లెహెంగాస్ చూద్దాము, వచ్చేయండి. ఈ వీడియోలో ఈ డ్రెస్సెస్ అనేవి మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఆన్లైన్లో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మనం ట్విన్స్ కోసం డిజైన్ చేసిన పట్టు లంగాలు చూపిస్తున్నాం. ఫస్ట్ అయితే ఇది ఫ్రాక్ అన్నమాట. ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి మనకి కస్టమర్ శారీ ఇచ్చారనమాట. ఒక శారీతో మనం ఇద్దరు పిల్లలకి డిజైన్ చేసాము. మోడల్ వచ్చేసి ఫ్రంట్ మనకి పానెక్ ఇచ్చేసి బాటమ్ పార్ట్ మొత్తం కూడా ఐరన్ ప్లీట్స్ అనేది ఇచ్చాము. ఇప్పుడు లెహెంగాస్కే కాదు, ఫ్రాక్స్కి కూడా ఐరన్ ప్లీటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది కదా. బ్యాక్ వచ్చి మనం రౌండ్ నెక్ ఇచ్చి హుక్స్ అనేది పెట్టాము. చిన్నపిల్లలు కాబట్టి ఇదే బెస్ట్. జిప్ కన్నా కూడా ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మాత్రం మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. దీని మీద ప్రింట్స్ అనేవి మనకి పీచ్ వైప్ పెయింటింగ్లో మనకి ఏమేమైతే కనిపిస్తాయో సేమ్ అవే ప్యాటర్న్స్ అనేవి దీంట్లో రిపీట్ చేశారు. ఆవు బొమ్మలు కానీ అమ్మాయి బొమ్మలు కానీ అవే ఉంటాయి. సో ఈ క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీకి మనకి ఎల్లో కలర్ పట్టు బార్డర్ అనేది ఇచ్చారు. అదే హైలైట్ ఈ డ్రెస్కి మాత్రం. సో మనం దీనికి ఎల్లోతోనే మొత్తం కవరప్ చేయకుండా మనం సపరేట్గా ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. అది కూడా ఆందిని ప్రింట్ డిజైనర్ ఫ్యాబ్రిక్ అనమాట. చిన్న చిన్న పఫ్ స్లీవ్స్ అనేది ఇచ్చేసాము. మనకి 2 ఇంచ్ పఫ్ వస్తుంది, 1 ఇంచ్ పట్టి వస్తుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో పిల్లలకి ఎవరైనా డ్రెస్ కుట్టించాలనుకుంటున్నా, కుట్టే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి నేను చెప్పే టిప్స్ అనేవి ఖచ్చితంగా యూస్ అవుతాయి. బార్డర్కి ఏంటంటే మనం ఫ్రాక్కి ఖచ్చితంగా క్యాన్ అనేది వేయలేదు, ఎందుకంటే పిల్లలు వచ్చి 1.5 ఇయరే కాబట్టి. మరి ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకు నుంచోడానికి ఎట్లా హెల్ప్ అవుతుందంటే మనం లోపల నుంచి బక్రం వేసామన్నమాట. సౌండ్ విన్నారు కదా. అండ్ ఫిల్ట్ కూడా మనం ఖచ్చితంగా పిల్లలకి 1.5 ఇంచ్ 3 ఇంచ్ వరకు లోపల పెట్టి వేస్తామన్నమాట. దాని మీద మనం ఐరన్ చేసేసరికి అది చాలా స్టిఫ్గా ఉంటుంది. అండ్ దాని మీద కోట్ అనమాట ఇలా డిజైన్ చేసాము. చెప్పా కదా సపరేట్గా పీస్ తీసుకున్నామని. దానికి మొత్తం ఎల్లో కలర్ పైపింగ్ స్లీవ్లెస్తో స్టిచ్ చేసాము. ఫ్రంట్ వచ్చి మనకి ఇట్లా డోరీస్ వస్తాయి. ఇది విత్ ఆర్ వితౌట్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ ఓవర్ కోట్ అనేది వేరే డ్రెస్సెస్కి కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇలాంటివి ఏంటంటే పిల్లలకి మనం నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ మీదకి యూజ్ చేయడానికి ఉంటుంది. కోట్ లేకుండా కూడా ఈ డ్రెస్ అనేది వేసుకోవచ్చు. ఫ్రాక్ లాగా వేసాకైతే మనకి లుక్ అనేది ఇట్లా కంప్లీట్ అవుతుంది. చాలా మంది శారీలో వచ్చిన కాంబినేషన్సే యూజ్ చేసేస్తారు కదా, కానీ మనం ఇట్లాగా సపరేట్గా పీస్ తీసుకొని చేస్తే ఇంకా బాగుంటాయి. ఈ 2 డ్రెస్సెస్ చూసి ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేయండి. మీకు నేను చూపించే ఈ 2 డ్రెస్సెస్లో ఏ డ్రెస్ నచ్చిందో, ఏ కలర్ కాంబినేషన్ బాగుందో నాకు కమెంట్ చేయండి. వేసుకున్నాకైతే ఇట్లా ఉంది. సో ఒకటే వేశారనమాట, పాప ఏడుస్తుందని చెప్పి. అండ్ నెక్స్ట్ అయితే ఇది జీన్స్ కట్ వచ్చేసి ఇట్లా బనారసి అనమాట. బనారసి ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి కస్టమర్ పంపించారు. మంచి బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్లో వచ్చింది. దీని ప్రింట్ అయితే చాలా బాగుంది. ఎలిఫెంట్స్ అండ్ హార్సెస్ వచ్చాయి ప్రింట్ మొత్తం కూడాను. దీనికి ఫస్ట్ పర్పుల్ కాంబినేషన్లో వేద్దాం అనుకున్నాం, బట్ అది ఖచ్చితంగా కామన్ అయిపోతుంది. 2 కూడా డార్క్ కలర్స్ అవడం వల్ల మనకి లుక్ అనేది డల్ అయిపోతుంది. పిల్లలకి బాడీ ఫ్రాక్ అనేది కంపల్సరీ. మేమైతే 3 to 5 ఇయర్స్ వరకు కంపల్సరీ వేస్తాము. ఇవి 2 లెహెంగాస్ అనమాట. ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి ప్యూర్ బనారసీలో తీసుకున్నారు. వీటికి ఐరన్ ప్లీటింగ్ అనేది అవ్వదు అనమాట. సో మనం చేయలేదు. కాకపోతే ఇవి ఆల్రెడీ ఫ్యాబ్రిక్ థిక్గా ఉండడం వల్ల మనకి బుషీ లుక్కే వస్తుంది. అండ్ బాడీ ఫ్రాక్ కూడా మనం కాటన్ లైనింగ్ 2 లేయర్స్ యూస్ చేస్తాం కంపల్సరీ. కింద స్కర్ట్ వెయిట్ని మనం అది బ్యాలెన్స్ చేయాలి కదా, లేకపోతే మనకి పైన పార్ట్ అనేది సాగిపోతుంది అనమాట. మనకైతే చిన్నప్పుడు అట్లనే వేయించేవాళ్ళు కదా. దీని బ్లౌజ్ వచ్చేసి ఇవి నాకు చాలా ఇష్టమైన పార్ట్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి చాలా డిఫరెంట్గా డిజైన్ చేసింది. దీనికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ మొత్తం కూడా సపరేట్గా తీసుకొని చేసినవే. ఫస్ట్ అయితే ఎల్లో 1.5 మీటర్ తీసుకొని ఇట్లాగా టాప్ అనేది స్టిచ్ చేయించాము. ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి. పెప్లం టాప్ లాగే మనం స్టిచ్ చేయించాం. కానీ నెక్కి ఏంటంటే ఈ లేస్ అనేది నేను సపరేట్గా తీసుకున్నాను. సో ఆ లేస్ అనేది ఇట్లా యాడ్ చేశాను. ఒక్క పాపకు వచ్చి మనకి మీటర్ లేస్ ఖచ్చితంగా పడుతుందండి నెక్ మొత్తానికి కదా, పైగా వీనెక్ కాబట్టి. అండ్ ఈ పర్పుల్ లేస్ అనేది కూడా నేను సపరేట్గానే తీసుకున్నాను. దాన్ని ఇట్లాగా అటాచ్ చేయించి మనకి ఫినిషింగ్ కూడా చూసారా, కొంచెం కూడా మనకి బయటికి కనపడడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు. లీవ్స్ మోడల్ వస్తుంది లేస్ అంతా కూడాను. థర్డ్ పార్ట్లో ఏదైతే బార్డర్ ఉందో ఆ కలర్ మ్యాచ్ అయ్యేలాగా మనం ఇట్లా డిజైన్ చేసాము. పైపింగ్స్ అనేవి కంపల్సరీ. బ్యాక్ వచ్చి ఓపెన్ పెట్టేసాము. ఈ 2 డ్రెస్సెస్ కూడా చాలా క్యూట్గా అండ్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ మీ పిల్లలకి ట్రై చేయాలంటే ఈ మోడల్ ఒకసారి గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. అందరూ వేసే పెప్లం టాప్స్ కన్నా మీరు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తారు. డ్రెస్సెస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.